మన ఒంట్లో బాగోకపోతే మన ఇంట్లో వాళ్ళు చెప్పే మొదటి మాట ఒకసారి డాక్టర్కి చూపించుకోవచ్చు కదా అని. మనకొచ్చే చిన్న జలుబు జ్వరం దగ్గర నుంచి పెద్ద పెద్ద జబ్బులు రోగాల్ని నయం చేయడానికి మనకు ఒక డాక్టర్ కావాలి. అయితే మనల్ని నిత్యం ఫిజికలీ మెంటలీ హీల్ చేసే డాక్టర్స్కి కూడా ఒక హీలింగ్ అవసరం తెలుసా? అలా వాళ్ళని హీల్ చేసే మందేంటో తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని ఒకే ఒక్క మాట. మీరు ఎలా ఉన్నారు డాక్టర్, మీ గురించి మీరు చూసుకుంటున్నారా లేదా అంటూ ఆప్యాయతతో కూడిన ఒక్క పలకరింపు. సరిగ్గా ఆలోచిస్తే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే తప్పితే మనం డాక్టర్ని తలుచుకుంటామా, వాళ్ళకి ఫోన్ చేస్తామా, వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకుంటామా? బట్ ఇట్స్ హై టైమ్ వి డూ దట్. వాళ్ళు కూడా మనందరిలానే మామూలు మనుషులు. వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ, డిప్రెషన్, బర్న్అవుట్ ఫీలింగ్ అన్నీ ఉంటాయి. బిహైండ్ దేర్ మాస్క్ వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తారో తెలుసా? పైకి ఎంత బ్యాలెన్స్డ్గా గంభీరంగా కనిపించినా ప్రతిరోజు వాళ్ళు పేషెంట్స్ సఫరింగ్స్ చూసి ఎంతలా బాధపడతారో తెలుసా? కష్టపడి ట్రీట్మెంట్ ఇచ్చినా కొంతమంది కోలుకోకపోతే వాళ్ళని చూసి వీళ్ళు మరింతగా కుంగిపోతారు. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఎమర్జెన్సీస్ అటెండ్ అవ్వాలి. లాంగ్ అవర్స్ ఎలాంటి బ్రేక్ గ్యాప్ తీసుకోకుండా పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వీళ్ళు ఎంత ఎథికల్ అండ్ మోరల్ కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేస్తారో తెలుసా? వీళ్ళు ఏదో ఒక హాస్పిటల్కి పనిచేస్తూ ఉంటారు. ఆ హాస్పిటల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా వీళ్ళు నడుచుకోవాల్సి వస్తుంది. వీళ్ళకి ఒకవేళ కొంతమంది పేషెంట్స్ని చూసి ఫ్రీగా వైద్యం చేయాలనిపించినా లేదా బిల్ తగ్గించాలని వాళ్ళకి మనసుకు అనిపించినా కూడా చేసే అవకాశం వాళ్ళకు ఉండదు. అది కూడా వాళ్ళని చాలా స్ట్రెస్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ పర్సనల్ టైం, ఫ్యామిలీ టైం ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఇంత చేసినా కూడా కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఒత్తిడి, వాళ్ళనే మాటల్ని తట్టుకోలేక కూడా వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. వర్క్ ప్లేస్ వైలెన్స్, అబ్యూస్, లైఫ్ థ్రెట్. మీరు నమ్మరు కానీ కొంతమంది డాక్టర్స్కి సూసైడల్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయట. అందుకే నిత్యం మనల్ని హీల్ చేసి డాక్టర్స్ని హీల్ చేయాల్సిన బాధ్యత మనందరి మీదే ఉంటుంది. డాక్టర్స్ అంతా బాగా కమర్షియల్ అయిపోయారు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అలాంటి డాక్టర్ల మధ్యనే రూపాయి డాక్టర్లు, 10 రూపాయల డాక్టర్లు, ఉచితంగా వైద్యం చేసే డాక్టర్లు, 24/7 పేషెంట్స్కి అందుబాటులో ఉండే డాక్టర్లు ఈ సమాజంలో ఇంకా చాలామంది ఉన్నారు. July 1st, National Doctors Day. One of India's most reputed physicians, West Bengal దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జన్మదినాన్ని మనం నేషనల్ డాక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థాపనలో ఎంతో కీలక పాత్ర పోషించారాయన. పబ్లిక్ హెల్త్ కోసం ఎంతగానో పరితపించారాయన. తర్వాతి కాలంలో ఎంతో మంది డాక్టర్లు ఆయనలానే సేవా మార్గంలో నడవడానికి ఆయన స్ఫూర్తినిచ్చారు. It's time we reach out to such doctors and tell them truly what we feel within. Thank you so much, doctor. మీ గురించి మీరు కూడా జాగ్రత్తగా చూసుకోండి అని.